హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. మన ఛానల్లో మనం ఒక వస్తువుల్లో ఉన్న ఔషధ గుణాలు ఏమిటో, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటో, మన మెడిసిన్స్లో ఇలా ఎలా యూజ్ చేసుకోవచ్చో చెప్పుకోబోతున్నామండి. అదేంటో కాదండి, కరక్కాయ. మనందరికీ తెలిసిన కరక్కాయ, మనందరికీ అందుబాటులో అవైలబుల్గా ఉన్న ఈ కరక్కాయ గురించి మనం ఈరోజు వీడియో తయారు చేసుకుంటున్నాము. ఈ కరక్కాయ మనందరి ఇళ్లల్లో పోపు డబ్బాల్లో ఉంటాయి, కానీ దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటో మనలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. అదే మన ఈరోజు వీడియో అండి. అయితే ఒక విషయం అందరికీ తెలిసి ఏంటంటే, మన ఇంట్లో ఎప్పుడైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా జలుబు దగ్గు అయినప్పుడు కరక్కాయ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తుంటాం. పెద్దవాళ్ళకైతే చిన్న మొక్క ఇచ్చి బుగ్గలో పెట్టి చప్పరించుకుంటే రసంలోనికి వెళ్ళి దగ్గు తగ్గిపోద్ది. అలాగే చిన్నపిల్లలకి మాత్రం జలుబు దగ్గు అయినప్పుడు ఏడ్చుకుంటే చాలా అల్లరి పెడుతుంటారు కదా. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే, దీనికి మెత్తటి చూర్ణం చేసుకుని కరక్కాయని అది తేనెలో కలిపి వాళ్ళకి పెడితే ప్రశాంతంగా పడుకుంటారు. అలాగే అప్పుడప్పుడు మనకి స్కిన్ ఎలర్జీ, కురుపులు లాంటివి వస్తాయి కదా, వాటికి కొబ్బరి నూనెతోటి ఈ కరక్కాయ చూర్ణాన్ని కలిపి పేస్ట్లా చేసి అప్లై చేస్తే అవి మటుమాయం అయిపోతుంది. ఇంకా మనకి స్కిన్ ఎలర్జీ అలాంటివి రావు. అలాగే అప్పుడప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్ అవుతుంటుంది కదా, వాటి గురించి ఉన్న ఔషధ గుణాలు కూడా ఈ కరక్కాయలో ఉందండి. ఇప్పుడైనా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఫుడ్ ఇండైజెషన్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ కరక్కాయని మెత్తటి చూర్ణంలా చేసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులోకి కాస్త తేనె కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపులో తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గరికి రావంట. ఇలాంటి గుణాలు దీంట్లో బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్. చెప్పుకుని పోతే బోల్డ్ ఔషధ గుణాలున్న ఈ కరక్కాయ మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, షుగర్ పేషెంట్స్కి కావాల్సిన మెడిసిన్ క్వాలిటీస్ కూడా ఉన్నాయంట. అలాగే మౌత్ ఇన్ఫెక్షన్, అంటే మౌత్ అల్సర్, నోట్లో వాసన రావడం, అలాంటి వీటి కూడాను ఈ కరక్కాయ యూజ్ చేస్తే ప్రాబ్లమ్స్ నుంచి మనం క్యూర్ అవుతాం. అలాగే ఫ్రెండ్స్, కాన్స్టిపేషన్స్ కూడాను ఈ కరక్కాయ పౌడర్లోని పనికొస్తాయి. ఫ్రెండ్స్, ఇది 5 రుచులు కలిగిందంట: కటు, టికా, కషాయ, మధుర అండ్ ఆమ్లా. అయితే ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను కరక్కాయ గురించి. ఏంటి తెలుసా, మనకి ఎత్తుపళ్ళు అలాగే గ్యాప్స్ ఉన్న పళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు ఇలా చైన్ కట్టుకుని చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. వాళ్ళు ఇంత ఇబ్బంది పడకుండా ఒక సులువైన పద్ధతి ఏంటి తెలుసా, ఈ కరక్కాయని చూర్ణం చేసుకుని రాత్రి పడుకున్నప్పుడు పంటికి రాసుకుని పడుకుంటే పళ్ళు సైజ్గా ఈక్వల్గా చాలా అందంగా వస్తాయంట. ఇంకొకటి విషయం ఫ్రెండ్స్, ఈ కరక్కాయని ఆమ్లాతో ఇంకా తనికాయతో కలిపి ఆయుర్వేదిక్లోని త్రిఫల చూర్ణం అని కూడా వాడతారు. అది కూడా చాలా ఔషధ గుణాలున్న త్రిఫల పౌడర్. మరి ఇవి కరక్కాయని మీకు చెట్టు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఇలాగుంటాయి. ఈ చెట్టు కరక్కాయ చెట్టు ఇలాగుంటాయి అన్నమాట. దీనికి ఎండిపెట్టి మనం కరక్కాయలాగా వాడుకుంటాం. ఫ్రెండ్స్, కరక్కాయని హిందీలో హరడ్, తమిళ్లో కడుక్క, ఇంగ్లీష్లో హరిటకి అంటారు. దీని గురించి మీకు ఇంకా డీటెయిల్ డిస్క్రిప్షన్ కావాలంటే గూగుల్కి ఇలా టైప్ చేస్తే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా నేను మీ ముందుకి ఇలాంటి బోల్డ్ వీడియోస్ తీసుకురావాలంటే మీరు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే ఇలాంటివి బోల్డ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేట్ చేయకుండా ఒక చిన్న లైక్, కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దీంట్లో మంచి పిక్స్ ఉన్నాయి, మీరు వీడియోని ఎంజాయ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్?